డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఇప్పిస్తామని మోసం చేస్తున్న ముఠాను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. 6గురితో కూడిన ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 3 రకాల నేరాలకు పాల్పడుతున్నట్లుగా రాచకొండ సిపి సుధీర్ బాబు తెలిపారు. గురుకుల పాఠశాలలో ఉద్యోగాలు ఇప్పిస్తామని కొందరిని మోసం చేశారు. గురుకుల పాఠశాలల కార్యదర్శిని కలిసి వేం నరేందర్ రెడ్డి పేరు చెప్పి బురిడి కొట్టించారని సుధీర్ బాబు తెలిపారు. బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని రాచకొండ సిపి సుధీర్ బాబు తెలిపారు. ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తుల నేమ్స్ డ్రాపింగ్ లో గానీ వాళ్ళలాగా ఇంపర్సనేట్ చేసి గల్లిబుల్ పీపుల్ ని ట్రీట్ చేస్తున్న ఫ్రాడ్స్టర్స్ ని పట్టుకోవడం జరిగింది. దీంట్లో ఒక 3 వెరైటీస్ ఆఫ్ ఫ్రాడ్స్ ఈ ఫ్రాడ్స్టర్స్ చేశారు. ఒకటి ఏంటంటే 2 BHK డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఇప్పిస్తున్నాము, మాకు అధికారుల దగ్గర ప్రభుత్వంలో ఇంపార్టెంట్ పీపుల్ మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ద్వారా ఇస్తామని చెప్పి ఇది మేము సీజ్ చేసిన ఒక ఇది 2 డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అలాట్ అయినట్టుగా ఒక క్రియేట్ చేస్తారు ఫేక్ డాక్యుమెంట్. ఇది అసలు డబుల్ బెడ్రూమ్ అలాట్ కాలేదు, ఏం లేదు, చర్లపల్లి ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ అలాట్ చేశాము అని చెప్పి ఇటువంటి డాక్యుమెంట్స్ ఇంకా చాలా మంది దగ్గర ఈ విధంగా వీళ్ళు చేశారు. స్టాంప్స్ తయారు చేశారు, ఆడియోగా యాక్ట్ చేశారు. ఒక అర్షిని రెడ్డి అని ఒక నేరస్తులు ఇందాక చూసిన వాళ్ళు పబ్లిక్ అఫైర్స్ సలహాదారులు శ్రీ వేం నరేందర్ రెడ్డి గారి పేరు కూడా వీళ్ళు వాడారు. ఇది ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పడంలో, ట్రాన్స్ఫర్స్ చేస్తామని చెప్పడంలో ఆయన పేరును వాడారు. ఇటువంటి నేమ్స్ డ్రాపింగ్ వాళ్ళ నేమ్స్ ద్వారా ఫోన్ చేసినట్టు చెప్పడం మూలంగా అవి నమ్మేసి వీళ్ళు చెప్పే నిజమే అనుకొని అమాయక ప్రజలు వాళ్ళకి డబ్బులు పే చేయడం జరిగింది. ఈ పర్టికులర్ కేసులో మేము పట్టుకున్నటువంటి 6 నేరస్తులు వీళ్ళ దగ్గర 1,29,00,000 రూపాయలు టోటల్ ఫ్రాడ్ జరిగినట్టుగా మేము కనుక్కున్నాం.